एनटीआर एनटीआर जब तक सूरज चांद रहेगा, जब तक एनटीआर का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक एनटीआर का नाम रहेगा। एनटीआर एनटीआर ప్రతి వ్యక్తి దివి నుంచి భూకి వచ్చి మళ్ళీ దివికి వెళ్ళిపోయే ఈ ప్రయాణంలో చాలా అరుదైన వ్యక్తులకి, అరుదైన మనుషులకే మరణం లేని జననం అనేది ఉంటుంది. అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మాకు తెలిసిన ఈ ప్రయాణంలో ఆయనకు ఒక్కరికే దక్కిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. మరణించిన తర్వాత కూడా జీవించటం అనేది ఎంతో అన్ని రంగాల్లో ఎంతో సేవ చేస్తే కానీ ప్రజల్లో జీవించడం అనేది కుదరదు. తను పుట్టిన కుటుంబానికి ఆదర్శప్రాయంగా నిలవటం, తను ఎంచుకున్న వృత్తికే తలమానికంగా తను తయారు చేసుకోగలగటం, తయారవ్వటం, అలాగే ఏ జాతిలో పుట్టారో ఆ జాతిని మదరాసీలు కాదు తెలుగు వాళ్ళు అన్నట్లుగా విశ్వవిఖ్యాతం చేయటం, అట్లాగే తన భాష ఏ భాషలో పుట్టారో ఆ భాషకి వన్నెలు తీసుకురావడం, తర్వాత ఆ జాతికి సంబంధించిన కట్టు బొట్టు అంటే పంచ లాల్చీ, ఆ లాల్చీకి ఆ పంచను తీసుకొచ్చి లాల్చీలో దోపుకునే ఒక స్వభావం అవన్నీ తీసుకురావటం జేబులో, ఇలాంటివన్నిటిని అంటే ఇవన్నీ రాజకీయ చైతన్యం కావచ్చు, నటన విశ్వవిద్యాలయం కావచ్చు, ఏమైతే రంగంలో అడుగు పెట్టారో ఆ అడుగు పెట్టిన ప్రతి రంగానికి ఈయన వలన వన్నీ రావటం అనేది అరుదైన వ్యక్తుల జరుగుతుంది. అందుకనే వాళ్ళు స్వర్గస్థులైనా కూడా మన హృదయాల్లో శాశ్వతంగా జాతి ఉన్నంత వరకు, భాష ఉన్నంత వరకు జీవిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మా నందమూరి తారక రామారావు. చాలాసార్లు స్వర్గీయ అమర్ రహే అని అంటుంటారు. మాకు అభిమానులకి వింటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవించే ఉన్నారు, మాలో జీవించి ఉన్నారు, మనందరిలో